తెలంగాణ బీజేపీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. బిడ్డ ఇది నా అడ్డా, సొంత ఇలాకా హుజురాబాద్కి సంబంధించి లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఇందుకే మరి ఆయన టార్గెట్ ఎవరు, హైకమాండ్కి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. హుజూరాబాద్ బీజేపీ రచ్చ ఇప్పుడు హైదరాబాద్కు చేరింది. శామీర్పేటలోని ఈటెల నివాసానికి హుజూరాబాద్కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆయనతో తమ బాధలు చెప్పుకోవడం చర్చకు దారితీసింది. అయితే ఈ సందర్భంగా ఈటెల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల ఈ విషయాలన్నింటిపైనా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ఈటెల వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటన్నదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దీని వెనక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ బీజేపీలో తమకు తగినంత ప్రయారిటీ లేదన్న అసంతృప్తితో ఉంది ఈటెల వర్గం. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న ఈటెల వర్గం నేత గౌతమ్ రెడ్డి సైతం ఇటీవల రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ తమ నాయకుడి దగ్గరకొచ్చి గోడు వెళ్లబోసుకున్నారట లోకల్ నేతలు. దీంతో కోపగించుకున్న ఈటెల రాజేందర్ పార్టీలో తన ప్రత్యర్థులకు స్ట్రైట్గానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈటెల టార్గెట్ చేసింది బండి సంజయ్ నేనన్న చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఎందుకంటే బండి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోనే ఈటెల ఇలాఖా హుజూరాబాద్ ఉంది. అయితే ఇటీవల హుజూరాబాద్కు వచ్చిన బండి సంజయ్ కొన్ని హాట్ కామెంట్స్ చేయడమే ప్రస్తుతం గొడవకు దారితీసినట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా హుజూరాబాద్లో కొంతమంది పనిచేశారని, అయినా సొంత బలంతో భారీ మెజార్టీ తెచ్చుకోగలిగానని బండి చెప్పుకొచ్చారు. అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వమంటారా అంటూ కార్యకర్తల్ని నేతల్ని ప్రశ్నించారట. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలో సహించేది లేదంటూ ఇండైరెక్ట్ గా ఈటెల వర్గాన్ని బండి హెచ్చరించినట్టు సమాచారం. అందుకే ఇవాళ అదే విషయమై స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఈటెల. తన వల్లే ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి భారీ ఓట్లొచ్చాయని చెప్పుకొచ్చారు. చాలా రోజులుగా బీజేపీలో ఈటెల వర్సెస్ బండి ఎపిసోడ్ పై ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినా అటువైపు ఈటెల వర్గం రాలేదు. దీన్ని బట్టి ఇప్పటి వరకు బయటపడని కలహాలపై ఇవాల్టి రచ్చతో క్లారిటీ వచ్చేసిందనే అభిప్రాయం కాషాయ వర్గాల్లోనే వినిపిస్తోంది. హుజూరాబాద్లో తనపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వారి వెనక ఎవరున్నా వదిలిపెట్టబోనని ఈటెల హెచ్చరించారు. హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. మరి ఈటెల హైకమాండ్కు ఫిర్యాదు చేస్తే బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొదట్నుంచి పార్టీ పట్ల బండి సంజయ్ కమిట్మెంట్, మధ్యలో వచ్చినా అంతే విధేయతను చూపుతున్న ఈటెల, ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఈ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని హైకమాండ్ ఎలా ఆపుతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.